తెలంగాణలో ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉంది. మరోసారి అధికారం తమదే అని కాంగ్రెస్ ధీమాగా ఉండగా, ఖచ్చితంగా గెలిచేది తామే అని బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటి నుంచే చెప్పుకుంటున్నాయి. అయితే నిజంగానే ఎన్నికల బరిలోకి దిగిన రోజు కాంగ్రెస్ పార్టీకి సహజంగానే పవర్ చేతిలో ఉండటం కొంతమేర కలిసొచ్చే అంశం. మరి అధికార పార్టీని ఢీకొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ బలమేంటి, ఆ పార్టీ చెక్ చేసుకోవాల్సిన బలహీనతలేంటి అన్న అంశాలపై విజయక్రాంతి చైర్మన్ సిఎల్ రాజాం గారి చిన్న విశ్లేషణే ఇది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జస్ట్ పాస్ మార్కులతోనే బయటపడింది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచి బలమైన ప్రతిపక్షంగానే అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ నేపథ్యం ఉన్న ఆ పార్టీకి రాజకీయ పోరాటాల్లోనూ ఆరితేరిన కార్యకర్తలే అతిపెద్ద బలం. సుదీర్ఘ పాలన అనుభవం, గణనీయమైన ఆర్థిక వనరులు ఆ పార్టీ సొంతం. కేటీఆర్, హరీష్ రావు వంటి చురుకైన నేతలు రాజకీయ సారథులుగా ఉన్నారు. రైతు సంక్షేమం, తెలంగాణ ఆత్మగౌరవం వంటి ప్రధాన అంశాలపై ప్రజలతో మళ్లీ అనుసంధానం కావడానికి బస్సు యాత్రలు, పాదయాత్రలు, ప్రజా ఆందోళనలతో ముందుకు వెళ్లే వ్యూహాలతో ముందుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీగా బలమైన పునాదులు, సొంత మీడియా వ్యవస్థ, ప్రజల నాడిని అర్థం చేసుకునే రాజకీయ అనుభవం బీఆర్ఎస్కున్నాయి. కాంగ్రెస్ పాలనలో చోటు చేసుకునే ప్రతి లోపాన్ని అవకాశంగా మార్చుకోగలిగితే ఆ పార్టీ బలమైన పునరాగమనానికి సంకేతాలే అవుతాయి. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అతి పెద్ద మైనస్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ పెద్దగా ప్రజల్లో కనిపించకపోవడమే. ఏడాదికి 2-3 సార్లకు మించి ఆయన బయటకు రావడం లేదన్న విమర్శ ఉంది. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పైన తటస్థ ఓటర్లలో అసంతృప్తి ఉంది. అధికారంలో ఉండగా ప్రజలకు ఏకంగా మంత్రులు సైతం పార్టీ అగ్రనాయకత్వం అందుబాటులో లేదన్న విమర్శలకు యాక్సెప్ట్ చేసి ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదన్న టాక్ ఇంకా ఆ పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లోనే వినిపిస్తోంది. మరోవైపు తమ పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారన్నట్లుగా కేటీఆర్ వంటి నేతలు మాట్లాడడం తగ్గిస్తే మంచిది. ఇక తమ కుటుంబంలో నెలకొన్న కలహాలతో కవిత మరో పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లడం కూడా ఓ పెద్ద మైనస్గా చూడొచ్చు. మరి ఈ బలహీనతలను అధిగమించి రాబోయే 2028 ఎన్నికల్లో అధికారం చేపట్టే దిశగా బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలను చేస్తుందన్నది చూడాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.